ఐబొమ్మ రవి ఐబొమ్మ రవిని 5 రోజుల కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులకు పొంతనలేని సమాధానాలిస్తూ ముప్పతిప్పలు పెడుతున్నట్లు సమాచారం. ఆదివారం 4వ రోజు విచారణ ముగిసింది. అతడి కదలికలపై 3 నెలలుగా నిఘా పెట్టారు పోలీసులు. కొంతకాలంగా ఆయన కరీబియన్ దీవుల్లో ఉంటూ ఐబొమ్మ వెబ్సైట్ నిర్వహిస్తున్నాడని తెలుసుకున్నారు. ఇటీవల ఆయన ఫ్రాన్స్ నుంచి కుక్కట్పల్లిలోని ఇంటికి వచ్చినట్టు గుర్తించారు. వెంటనే దాడి చేసి అరెస్ట్ చేశారు. అనంతరం నాంపల్లి కోర్టుకు తరలించారు. అతడి నుంచి పోలీసులు కీలక సమాచారం సేకరిస్తున్నారు. అతడికి సహకరించిన నెట్వర్క్ లో ఉన్న మరికొందరి పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. డబ్బు సంపాదన లక్ష్యంగా ఈ పైరసీలోకి వచ్చిన రవి అమెరికాలో ఒక డొమైన్, ఇక్కడ అమీర్పేట్లో ఒక డొమైన్ రిజిస్టర్ చేయించి కథ మొదలుపెట్టాడు. ఈ పైరసీ సైట్స్ లో అతనికి విదేశాల్లో కూడా కాంటాక్ట్స్ ఏర్పడ్డాయి. దీంతో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్, హవాలా, క్రిప్టో కరెన్సీ లాంటివి కూడా నడిపించాడట. ఐబొమ్మలో పైరసీ సినిమాల నుంచి వచ్చేది కేవలం 20% ఆదాయం మాత్రమే. కానీ ఐబొమ్మకు వచ్చే యూజర్స్ ని బెట్టింగ్ యాప్స్ కి మళ్లించడం ద్వారా 80% భారీ ఆదాయం వచ్చేదని తెలిసింది. అతని దగ్గర ఇప్పటికే 20 కోట్ల వరకు ఉన్నట్టు, అందులో 3.5 కోట్లు సీజ్ చేసినట్టు పోలీసులు చెప్తున్నారు. అతను భారతదేశానికి వ్యక్తిగత కారణంతో, అంటే తన భార్యతో విడాకుల ప్రక్రియ కోసం వచ్చిన సమయంలో పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. పైరసీ ద్వారా వచ్చిన అక్రమ ఆదాయంతో రవి హైదరాబాద్ లో 3 కోట్ల రూపాయల విలువైన ఇల్లు కొనుగోలు చేసినట్లు విచారణలో బయటపడింది. ఐటీ యాక్ట్, కాపీరైట్ చట్టం కింద ఇప్పటికే 4 కేసులు నమోదయ్యాయి. సిసిఎస్ పోలీసులు పలు విషయాలపై విచారణ చేస్తున్నారు. రవికి ఉన్న ఐ బ్యాంక్ ఖాతాలు, వాటి లావాదేవీలపై ఫోకస్ చేసిన పోలీసులు వాటి గురించి వివరాలు రాబట్టారు. ఎక్కడి నుంచి బ్యాంక్ ఖాతాలకు 20 కోట్లు వచ్చాయి, వాటిని ఎలా విత్డ్రా చేశారు, క్రిప్టో కరెన్సీ గురించి ఆరా తీస్తున్నారు. బెట్టింగ్ యాప్ల నుంచి రవికి నెలకు ఎన్ఆర్ఐ బ్యాంక్ ఖాతాకు 15 లక్షలు వచ్చేవి అన్న వివరాలు సేకరిస్తున్నారు. రవి కోసం ఆరా తీసిన పోలీసులు అతను 2 ఐటీ కంపెనీలను ఏర్పాటు చేసినట్టుగా గుర్తించారు. అందులో ఒకటి ఆరిజోనా అడ్రస్ తో ఒక డొమైన్, మరొకటి హైదరాబాద్ లోని అమీర్పేట్ అడ్రస్ తో రిజిస్ట్రేషన్ చేశాడు. వీటి ఆధారంగా రవి ఫోన్ నెంబర్ దొరికింది. దాని సిడిఆర్ ను తనిఖీ చేయగా అతను కుక్కట్పల్లి రెయిన్బో విస్టా అపార్ట్మెంట్ లో ఉన్నట్టుగా తేలింది. ప్రస్తుతం పోలీస్ కస్టడీలో ఉన్న రవిని 5వ రోజు విచారిస్తున్నారు. విచారణ కొనసాగుతోంది. ఐబొమ్మ రవి ఐబొమ్మ రవిని 5 రోజుల కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులకు పొంతనలేని సమాధానాలిస్తూ ముప్పతిప్పలు పెడుతున్నట్లు సమాచారం. ఆదివారం 4వ రోజు విచారణ ముగిసింది. అతడి కదలికలపై 3 నెలలుగా నిఘా పెట్టారు పోలీసులు. కొంతకాలంగా ఆయన కరీబియన్ దీవుల్లో ఉంటూ ఐబొమ్మ వెబ్సైట్ నిర్వహిస్తున్నాడని తెలుసుకున్నారు. ఇటీవల ఆయన ఫ్రాన్స్ నుంచి కుక్కట్పల్లిలోని ఇంటికి వచ్చినట్టు గుర్తించారు. వెంటనే దాడి చేసి అరెస్ట్ చేశారు. అనంతరం నాంపల్లి కోర్టుకు తరలించారు. అతడి నుంచి పోలీసులు కీలక సమాచారం సేకరిస్తున్నారు. అతడికి సహకరించిన నెట్వర్క్ లో ఉన్న మరికొందరి పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. డబ్బు సంపాదన లక్ష్యంగా ఈ పైరసీలోకి వచ్చిన రవి అమెరికాలో ఒక డొమైన్, ఇక్కడ అమీర్పేట్లో ఒక డొమైన్ రిజిస్టర్ చేయించి కథ మొదలుపెట్టాడు. ఈ పైరసీ సైట్స్ లో అతనికి విదేశాల్లో కూడా కాంటాక్ట్స్ ఏర్పడ్డాయి. దీంతో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్, హవాలా, క్రిప్టో కరెన్సీ లాంటివి కూడా నడిపించాడట. ఐబొమ్మలో పైరసీ సినిమాల నుంచి వచ్చేది కేవలం 20% ఆదాయం మాత్రమే. కానీ ఐబొమ్మకు వచ్చే యూజర్స్ ని బెట్టింగ్ యాప్స్ కి మళ్లించడం ద్వారా 80% భారీ ఆదాయం వచ్చేదని తెలిసింది. అతని దగ్గర ఇప్పటికే 20 కోట్ల వరకు ఉన్నట్టు, అందులో 3.5 కోట్లు సీజ్ చేసినట్టు పోలీసులు చెప్తున్నారు. అతను భారతదేశానికి వ్యక్తిగత కారణంతో, అంటే తన భార్యతో విడాకుల ప్రక్రియ కోసం వచ్చిన సమయంలో పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. పైరసీ ద్వారా వచ్చిన అక్రమ ఆదాయంతో రవి హైదరాబాద్ లో 3 కోట్ల రూపాయల విలువైన ఇల్లు కొనుగోలు చేసినట్లు విచారణలో బయటపడింది. ఐటీ యాక్ట్, కాపీరైట్ చట్టం కింద ఇప్పటికే 4 కేసులు నమోదయ్యాయి. సిసిఎస్ పోలీసులు పలు విషయాలపై విచారణ చేస్తున్నారు. రవికి ఉన్న ఐ బ్యాంక్ ఖాతాలు, వాటి లావాదేవీలపై ఫోకస్ చేసిన పోలీసులు వాటి గురించి వివరాలు రాబట్టారు. ఎక్కడి నుంచి బ్యాంక్ ఖాతాలకు 20 కోట్లు వచ్చాయి, వాటిని ఎలా విత్డ్రా చేశారు, క్రిప్టో కరెన్సీ గురించి ఆరా తీస్తున్నారు. బెట్టింగ్ యాప్ల నుంచి రవికి నెలకు ఎన్ఆర్ఐ బ్యాంక్ ఖాతాకు 15 లక్షలు వచ్చేవి అన్న వివరాలు సేకరిస్తున్నారు. రవి కోసం ఆరా తీసిన పోలీసులు అతను 2 ఐటీ కంపెనీలను ఏర్పాటు చేసినట్టుగా గుర్తించారు. అందులో ఒకటి ఆరిజోనా అడ్రస్ తో ఒక డొమైన్, మరొకటి హైదరాబాద్ లోని అమీర్పేట్ అడ్రస్ తో రిజిస్ట్రేషన్ చేశాడు. వీటి ఆధారంగా రవి ఫోన్ నెంబర్ దొరికింది. దాని సిడిఆర్ ను తనిఖీ చేయగా అతను కుక్కట్పల్లి రెయిన్బో విస్టా అపార్ట్మెంట్ లో ఉన్నట్టుగా తేలింది. ప్రస్తుతం పోలీస్ కస్టడీలో ఉన్న రవిని 5వ రోజు విచారిస్తున్నారు. విచారణ కొనసాగుతోంది. ఐబొమ్మ రవి
ఐబొమ్మ రవిని 5 రోజుల కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులకు పొంతనలేని సమాధానాలిస్తూ ముప్పతిప్పలు పెడుతున్నట్లు సమాచారం. ఆదివారం 4వ రోజు విచారణ ముగిసింది. అతడి కదలికలపై 3 నెలలుగా నిఘా పెట్టారు పోలీసులు. కొంతకాలంగా ఆయన కరీబియన్ దీవుల్లో ఉంటూ ఐబొమ్మ వెబ్సైట్ నిర్వహిస్తున్నాడని తెలుసుకున్నారు. ఇటీవల ఆయన ఫ్రాన్స్ నుంచి కుక్కట్పల్లిలోని ఇంటికి వచ్చినట్టు గుర్తించారు. వెంటనే దాడి చేసి అరెస్ట్ చేశారు. అనంతరం నాంపల్లి కోర్టుకు తరలించారు. అతడి నుంచి పోలీసులు కీలక సమాచారం సేకరిస్తున్నారు. అతడికి సహకరించిన నెట్వర్క్ లో ఉన్న మరికొందరి పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. డబ్బు సంపాదన లక్ష్యంగా ఈ పైరసీలోకి వచ్చిన రవి అమెరికాలో ఒక డొమైన్, ఇక్కడ అమీర్పేట్లో ఒక డొమైన్ రిజిస్టర్ చేయించి కథ మొదలు పెట్టాడు. ఈ పైరసీ సైట్స్ లో అతనికి విదేశాల్లో కూడా కాంటాక్ట్స్ ఏర్పడ్డాయి. దీంతో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్, హవాలా, క్రిప్టో కరెన్సీ లాంటివి కూడా నడిపించాడట. ఐబొమ్మలో పైరసీ సినిమాల నుంచి వచ్చేది కేవలం 20% ఆదాయం మాత్రమే. కానీ ఐబొమ్మకు వచ్చే యూజర్స్ ని బెట్టింగ్ యాప్స్ కి మళ్లించడం ద్వారా 80% భారీ ఆదాయం వచ్చేదని తెలిసింది. అతని దగ్గర ఇప్పటికే 20 కోట్ల వరకు ఉన్నట్టు, అందులో 3.5 కోట్లు సీజ్ చేసినట్టు పోలీసులు చెప్తున్నారు. అతను భారతదేశానికి వ్యక్తిగత కారణంతో, అంటే తన భార్యతో విడాకుల ప్రక్రియ కోసం వచ్చిన సమయంలో పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. పైరసీ ద్వారా వచ్చిన అక్రమ ఆదాయంతో రవి హైదరాబాద్ లో 3 కోట్ల రూపాయల విలువైన ఇల్లు కొనుగోలు చేసినట్లు విచారణలో బయటపడింది. ఐటీ యాక్ట్, కాపీరైట్ చట్టం కింద ఇప్పటికే 4 కేసులు నమోదయ్యాయి. సిసిఎస్ పోలీసులు పలు విషయాలపై విచారణ చేస్తున్నారు. రవికి ఉన్న ఐ బ్యాంక్ ఖాతాలు, వాటి లావాదేవీలపై ఫోకస్ చేసిన పోలీసులు వాటి గురించి వివరాలు రాబట్టారు. ఎక్కడి నుంచి బ్యాంక్ ఖాతాలకు 20 కోట్లు వచ్చాయి, వాటిని ఎలా విత్డ్రా చేశారు, క్రిప్టో కరెన్సీ గురించి ఆరా తీస్తున్నారు. బెట్టింగ్ యాప్ల నుంచి రవికి నెలకు ఎన్ఆర్ఐ బ్యాంక్ ఖాతాకు 15 లక్షలు వచ్చేవి అన్న వివరాలు సేకరిస్తున్నారు. రవి కోసం ఆరా తీసిన పోలీసులు అతను 2 ఐటీ కంపెనీలను ఏర్పాటు చేసినట్టుగా గుర్తించారు. అందులో ఒకటి ఆరిజోనా అడ్రస్ తో ఒక డొమైన్, మరొకటి హైదరాబాద్ లోని అమీర్పేట్ అడ్రస్ తో రిజిస్ట్రేషన్ చేశాడు. వీటి ఆధారంగా రవి ఫోన్ నెంబర్ దొరికింది. దాని సిడిఆర్ ను తనిఖీ చేయగా అతను కుక్కట్పల్లి రెయిన్బో విస్టా అపార్ట్మెంట్ లో ఉన్నట్టుగా తేలింది. ప్రస్తుతం పోలీస్ కస్టడీలో ఉన్న రవిని 5వ రోజు విచారిస్తున్నారు. విచారణ కొనసాగుతోంది. ఐబొమ్మ రవి ఐబొమ్మ రవిని 5 రోజుల కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులకు పొంతనలేని సమాధానాలిస్తూ ముప్పతిప్పలు పెడుతున్నట్లు సమాచారం. ఆదివారం 4వ రోజు విచారణ ముగిసింది. అతడి కదలికలపై 3 నెలలుగా నిఘా పెట్టారు పోలీసులు. కొంతకాలంగా ఆయన కరీబియన్ దీవుల్లో ఉంటూ ఐబొమ్మ వెబ్సైట్ నిర్వహిస్తున్నాడని తెలుసుకున్నారు. ఇటీవల ఆయన ఫ్రాన్స్ నుంచి కుక్కట్పల్లిలోని ఇంటికి వచ్చినట్టు గుర్తించారు. వెంటనే దాడి చేసి అరెస్ట్ చేశారు. అనంతరం నాంపల్లి కోర్టుకు తరలించారు. అతడి నుంచి పోలీసులు కీలక సమాచారం సేకరిస్తున్నారు. అతడికి సహకరించిన నెట్వర్క్ లో ఉన్న మరికొందరి పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. డబ్బు సంపాదన లక్ష్యంగా ఈ పైరసీలోకి వచ్చిన రవి అమెరికాలో ఒక డొమైన్, ఇక్కడ అమీర్పేట్లో ఒక డొమైన్ రిజిస్టర్ చేయించి కథ మొదలు పెట్టాడు. ఈ పైరసీ సైట్స్ లో అతనికి విదేశాల్లో కూడా కాంటాక్ట్స్ ఏర్పడ్డాయి. దీంతో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్, హవాలా, క్రిప్టో కరెన్సీ లాంటివి కూడా నడిపించాడట. ఐబొమ్మలో పైరసీ సినిమాల నుంచి వచ్చేది కేవలం 20% ఆదాయం మాత్రమే. కానీ ఐబొమ్మకు వచ్చే యూజర్స్ ని బెట్టింగ్ యాప్స్ కి మళ్లించడం ద్వారా 80% భారీ ఆదాయం వచ్చేదని తెలిసింది. అతని దగ్గర ఇప్పటికే 20 కోట్ల వరకు ఉన్నట్టు, అందులో 3.5 కోట్లు సీజ్ చేసినట్టు పోలీసులు చెప్తున్నారు. అతను భారతదేశానికి వ్యక్తిగత కారణంతో, అంటే తన భార్యతో విడాకుల ప్రక్రియ కోసం వచ్చిన సమయంలో పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. పైరసీ ద్వారా వచ్చిన అక్రమ ఆదాయంతో రవి హైదరాబాద్ లో 3 కోట్ల రూపాయల విలువైన ఇల్లు కొనుగోలు చేసినట్లు విచారణలో బయటపడింది. ఐటీ యాక్ట్, కాపీరైట్ చట్టం కింద ఇప్పటికే 4 కేసులు నమోదయ్యాయి. సిసిఎస్ పోలీసులు పలు విషయాలపై విచారణ చేస్తున్నారు. రవికి ఉన్న ఐ బ్యాంక్ ఖాతాలు, వాటి లావాదేవీలపై ఫోకస్ చేసిన పోలీసులు వాటి గురించి వివరాలు రాబట్టారు. ఎక్కడి నుంచి బ్యాంక్ ఖాతాలకు 20 కోట్లు వచ్చాయి, వాటిని ఎలా విత్డ్రా చేశారు, క్రిప్టో కరెన్సీ గురించి ఆరా తీస్తున్నారు. బెట్టింగ్ యాప్ల నుంచి రవికి నెలకు ఎన్ఆర్ఐ బ్యాంక్ ఖాతాకు 15 లక్షలు వచ్చేవి అన్న వివరాలు సేకరిస్తున్నారు. రవి కోసం ఆరా తీసిన పోలీసులు అతను 2 ఐటీ కంపెనీలను ఏర్పాటు చేసినట్టుగా గుర్తించారు. అందులో ఒకటి ఆరిజోనా అడ్రస్ తో ఒక డొమైన్, మరొకటి హైదరాబాద్ లోని అమీర్పేట్ అడ్రస్ తో రిజిస్ట్రేషన్ చేశాడు. వీటి ఆధారంగా రవి ఫోన్ నెంబర్ దొరికింది. దాని సిడిఆర్ ను తనిఖీ చేయగా అతను కుక్కట్పల్లి రెయిన్బో విస్టా అపార్ట్మెంట్ లో ఉన్నట్టుగా తేలింది. ప్రస్తుతం పోలీస్ కస్టడీలో ఉన్న రవిని 5వ రోజు విచారిస్తున్నారు. విచారణ కొనసాగుతోంది.